నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఒకచోట వలపు వల, మరో చోట ఉద్యోగాల పేరిట ఎర, ఇంకో చోట డిజిటల్ అరెస్ట్ల పేరిట దడ. తగ్గాయి అనుకున్నంతలోనే మళ్ళీ కొత్త కొత్త రూపాల్లో కంగారు పెడుతున్నాయి సైబర్ నేరాలు. వేలు, లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు కష్టార్జితం కాజేస్తున్నారు మోసగాళ్ళు. విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు, వృద్ధులు ఇలా ఎవ్వరినీ విడిచిపెట్టడం లేదు. కాల్స్, మెసేజ్లు, లింకులు ఇవే వారి ఆయుధాలు. బాధితుల కోరికలు, ఆశలు, త్వరగా లాభాలు పొందాలన్న తాపత్రయం ఇవే వారికి ఆసరా. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీ వరకు వారి బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని కేసుల్లో ఖాతాలు మొత్తం కొల్లగొడుతుంటే మరికొన్ని కేసుల్లో దేశాలు దాటించి సైబర్ బానిసలుగా చేసుకుంటున్నారు. తక్షణం దిద్దుబాటు చర్యలపై అప్రమత్తం చేస్తున్న ఇవే పరిణామాలపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు సాయిశ్రీ గారు, సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ హైదరాబాద్ నుంచి. అట్లాగే అనిల్ కుమార్ అనిశెట్టి గారు, డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణులు ముంబై నుంచి. మేడం నమస్తే. సార్ నమస్తే అండి. నమస్తే. ముందుగా సాయిశ్రీ గారితో మొదలు పెడదాం. మేడం, తగ్గాయి అనుకున్నంతలోనే కొన్ని రోజులుగా కలవరపెడుతున్నాయి సైబర్ నేరాలు. అయితే ఇటీవల మీ వద్దకు వస్తున్న ప్రధాన ఫిర్యాదులు, సంఘటనలు ఏంటండి? ఇటీవల కాలంలో మనం చూస్తే ప్రధానంగా మన దగ్గరికి వస్తున్న ఇష్యూస్ వచ్చేసరికి ట్రేడింగ్ ఒకటి, అట్లానే జాబ్ ఫ్రాడ్ ఒకటి. పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్ ఉంటుంది కదా, దాన్ని అని అంటారు. సో ట్రేడింగ్ వచ్చేసరికి మనకి జనరల్ గా ఏంటంటే ఇది ఒక ఐపీఓ వస్తుంది అదని టెలిగ్రామ్స్ అండ్ వాట్సాప్లలో గ్రూప్స్ లాగా ఫామ్ చేసి దీంట్లో ఇన్వెస్ట్ చేయండి, ఈ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేయండి, దీంట్లో వీళ్ళకి ఇంత ఎక్కువ లాభాలు వచ్చాయి, సో మీరు మిస్ అవుతున్నారు, యాక్చువల్ గా మీరు కోల్పోతున్నారు ఈ ఆపర్చునిటీ. ఇట్లాంటి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు. మేము ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, ట్రేడింగ్ ఎక్స్పర్ట్స్, సో మాకు తెలుసు మీరు ఇదే ఛాన్స్ మీది, మీరు చేయకపోతే కోల్పోతారు అని చెప్పి ఆ టెలిగ్రామ్స్ వాటిలలో వీడియోస్ అవి రిలీజ్ చేసి అమాయకుల్ని ప్రలోభ పెట్టి ఇన్వెస్ట్ చేయిస్తూ కాచేస్తున్నారు. ఇదొకటి ప్రధాన కారణం అవుతుంది. రెండోది జాబ్ ఫ్రాడ్. మనం అందరికీ తెలుసు, కొంచెం మార్కెట్ అది స్లోగా ఉండేసరికి జాబ్ ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి. ఈ తక్కువ ఉండే క్రమంలో మన గ్రాడ్యుయేట్స్, ఇది అయిన వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఏదో ఒక పార్ట్ టైం జాబ్ అయినా పర్లేదు అని చెప్పి జాయిన్ అవుతూ ఈ జాబ్స్ మీరు ఈ టాస్క్స్ అని ఇస్తారు. ఏంటి అంటే గూగుల్లోకి వెళ్ళి రివ్యూ ఇవ్వాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, ఇవే టాస్క్స్ అంటారు. అది ఈ రోజు కాలంలో చాలా ఈజియెస్ట్ టాస్క్. ఫోన్ అండ్ గూగుల్ అందరూ వాడే టెక్నాలజీ పరిస్థితిలో సో ఎవ్రీవన్ ఎంతో కనీసం నా పాకెట్ మనీ వెళ్ళిపోతుంది కదా అని చాలా మంది ఆలోచించి టాస్క్ స్టార్ట్ చేస్తున్నారు. అండ్ దాంట్లో నువ్వు ఈ టాస్క్ సరిగ్గా చేయలేదు, సో నీకు పెనాల్టీ పడుతుంది, నీ మూలాన మా రేటింగ్స్ తగ్గుతున్నాయి, సో పెనాల్టీ పడుతుంది, ఇంత పెనాల్టీ కడితే నీది ఇంత అవుతుంది, నీకు ఇంత తప్పు చేసావు కాబట్టి నువ్వు ఇంత డబ్బులు కడితే నీకు నెక్స్ట్ టాస్క్ ఇస్తాం, లేకపోతే ఇవ్వం. ఇట్లా వాళ్ళని ట్రాప్ చేస్తూ ఆర్ ఇది నీకు ట్రయల్ మాత్రమే, ఇది కరెక్ట్ గా చేస్తే నీకు నెక్స్ట్ ఒక బెటర్ జాబ్ వస్తుంది, బెటర్ జాబ్ ఇప్పిస్తాను. ఇట్లా జాబ్ మార్కెట్ లో కూడా జాబ్ అన్న పేరుతోటి కూడా, పార్ట్ టైమ్స్ అన్న పేరుతోటి కూడా మోసాలు జరుగుతున్నాయి. ఇవి రెండు ప్రథమంగా ఈ మధ్య కాలంలో, అంటే గత 5-6 నెలల్లో మరీ విపరీతంగా చూస్తున్న ఫ్రాడ్స్ వచ్చేసరికి ఇవి రెండే అవుతున్నాయండి. మేడం సాయిశ్రీ గారు, అటువంటి లింక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు అవి ఏ లింక్స్ అనేది మీరు ట్రేస్ అవుట్ చేశారా? అంటే ప్రధానంగా ఈ దగ్గర నుంచి మీరు జాగ్రత్త పడాలనేది చెప్తారా? ప్రధానంగా ఎస్ అండి. దీనిలో మనము జాగ్రత్త అన్నది చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ అండ్ మన జాగ్రత్త మనం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏంటంటే ఈ లింక్స్ ఇవన్నీ ర్యాండమ్ నంబర్స్ నుంచి వాట్సాప్ అండ్ మన వాట్సాప్స్ కి మన మెసేజెస్ రూపంలో వస్తున్నాయి. ఇవి ఎక్కడంటే జనరల్ గా మనం ఏదో లోన్ తీసుకోవడానికో దేనికో ఎక్కడో ఒక దగ్గర ఫోన్ నంబర్ రాయడము, లేకపోతే ఈ మాల్స్ లో నించొని మీకు గిఫ్ట్ వస్తుంది అని చెప్పి మన ఫోన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ అవి తీసుకుంటా ఉంటారు. అట్లా ఎక్కడో చాలా అనుకోని దగ్గర మనం షేర్ చేసిన మన డాటా నుంచి, మన ఫోన్ నంబర్స్ నుంచి వాళ్ళకి మెసేజెస్ వస్తాం. మన ఫోన్ నంబర్స్ స్కామ్స్టర్స్ దగ్గరికి వెళ్తాయి అండ్ అక్కడి నుంచి వాళ్ళకి దే స్టార్ట్ గివింగ్ అస్ మెసేజెస్. ఇది మా టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ లో కానీ లేకపోతే వాట్సాప్ లలో ఆర్ మెసేజెస్ రూపంలో కూడా వస్తున్నాయి. ఈ లింక్ తోటి మీరు జాయిన్ అవ్వండి ఫర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అని వస్తుంది.
ఆ ఓకే. ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి వాళ్ళు ఫర్దర్ తీసుకెళ్తారు. అండ్ మనం చూస్తే కూడా మనకి చాలా జనరల్ గా కూడా మనకి ఎస్ఎంఎస్ మెసేజెస్ అవి వస్తా ఉంటాయి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాల్సింది అండ్ గమనించాల్సింది ఏంటంటే, ఎక్కడి నుంచి కూడా ఏ ప్లాట్ఫామ్ నుంచి అయినా సరే మనం గనక ఇన్వెస్ట్ చేస్తే, ఇప్పుడు గనక మనం బ్యాంక్స్ అండ్ ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేస్తే ఓకే. ఖచ్చితంగా మనకి ఒక అకౌంట్ అంటూ ఓపెన్ చేయిస్తారు. అదే అకౌంట్ లో మనం ప్రతిసారి డిపాజిట్ చేస్తాం మనీ అన్నది. అవును. బట్ ఈ అకౌంట్స్ అండ్ ఈ ఫ్రాడ్లలో ఏమవుతుందంటే, ప్రతిసారి ఒక కొత్త నంబర్ ఇస్తారు. అండ్ ఈ వాట్సాప్ అసలు ఇది జరిగే ప్రక్రియ ఏంటంటే, ఇట్లాంటి మెసేజెస్ నుంచి రెస్పాండ్ అయ్యి ఒక ఇద్దరో ముగ్గురో ఒక 10 మందో మనకి ఎంత మ్మ్. మంది అన్నది కూడా తెలియదు, మ్మ్. వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఒక గ్రూప్ లో జాయిన్ అవుతారు. ఆ జాయిన్ అయిన దగ్గర ఆల్రెడీ ఒక 250-300 మంది ఉంటారు. ఈ 300లో ఆ స్కామ్స్టర్స్ కి సంబంధించిన వాళ్ళే 20-30 మంది కలిపి ఉంటారు. ఓకే సో మేడం. ఈ నంబర్స్ వాళ్ళు ఏం చెప్పడం, ఒక ఒక ఎవరైతే లీడర్ ఆర్ సమ్ లీడర్ ఆర్ నిజంగా కూడా ఫైనాన్షియల్ గా మార్కెట్ లో జరుగుతున్న ఏమంటారు చేంజెస్ కి వీళ్ళు అప్డేటెడ్ ఉంటారు. సో ఈ రోజు రిలీజ్ అవుతున్న ఐపీఓ ఇది రిలీజ్ అవుతుంది, ఇది మీకు ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఇంత వస్తది అని చెప్పి చూపిస్తారు. ఓకే సాయి మనం గారు. మనం మామూలుగా వెరిఫై చేస్తే కూడా నిజంగా కూడా మార్కెట్ లో ఆ ఐపీఓ రిలీజ్ అవుతా ఉంటది 1-2 రోజుల్లో. ఓకే సో మేడం. మనం నిజమే అని నమ్ముతాం. సో అంత అథెంటిక్ గా నమ్మేస్తారు. ఒకసారి కానీ అనిల్ గారితో మాట్లాడదాం మేడం. షూర్ అండి. యా, అనిల్ గారు, ఉద్యోగాల గురించి మాట్లాడదాం, ఉద్యోగస్తుల గురించి మాట్లాడదాం. ఉద్యోగాల పేరిట కూడా కొన్ని రోజులుగా సైబర్ నేరాలు పెరగడం చూస్తున్నాం. అయితే ఈ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు గ్యాలం వేస్తున్న ముఠాలు వారికి ప్రధానంగా ఎట్లాంటి ఆఫర్లు ఇస్తుంటాయండి? ఆ, చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ రోజుల్లో నేను మేడం గారు కూడా చెప్పినట్టు ఆ, చాలా ఎక్కువగా జరుగుతున్న మోసాల్లో ఏంటంటే జాబ్ ఫ్రాడ్స్ అనేది ఒకటి చాలా ఎక్కువగా చూస్తున్నాము. ఆ, ముఖ్యంగా దీన్ని అండర్స్టాండ్ చేసుకుంటే ఎందుకు ఇవి ఎక్కువ జరుగుతా ఉన్నాయి అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కొంచెం మనం జాబ్స్లో ఏం జరిగిందంటే కొంత లే ఆఫ్స్ రావటం అనేది ఒకటి జరగటం, ఒకటి రెండు కొంచెం రిక్రూట్మెంట్ తగ్గటం వల్ల అందరు కూడా ఏంటంటే ఏదో ఒక జాబ్ చేయాలి, ఎందుకంటే కొంత గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏదో ఒక జాబ్ చేయాలనే దాంట్లో వీళ్ళు ఉంటారు అనేది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ స్కామర్స్ ఫ్రాడిస్టర్స్ ఏం చేస్తారంటే అక్రాస్ ద గ్లోబ్ ఏ కంట్రీ కొంచెం ఫ్లరిష్ అవుతుంది అనేది ఐడెంటిఫై చేస్తారండి. ఇప్పుడు మీరు చూసుకుంటే మిగతా దేశాల కంటే కూడా కొంతవరకు మీరు చూసుకుంటే మన జీడిపి రేట్ కానీ ఇవన్నీ కూడా గ్రోత్ రేట్ చాలా సస్టైనబుల్ గా ఉంది. సో ఇది ఫస్ట్ కారణం ఎందుకు మనల్ని టార్గెట్ చేస్తారు, ఇండియన్స్ ని ఎక్కువ ఎందుకు టార్గెట్ చేస్తారు అనే దాంట్లో ఫస్ట్ రీజన్ ఏంటంటే వీఆర్ సస్టైనబుల్ గ్రోత్ ఉంది, కొంత గ్రోత్ కూడా బిజినెస్ గ్రోత్ కూడా కొంతవరకు ఉంది. ఇది ఒకటి. రెండోది వచ్చేసి జాబ్స్ ఎప్పుడైతే మన గ్రాడ్యుయేషన్ పెరుగుతున్నారు, ఎందుకంటే మనం ఎప్పుడు చూస్తా ఉన్నాం 60% ఆఫ్ ది పాపులేషన్ మనకి యంగ్స్టర్స్ ఉంటారు. సో ఇక్కడ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరంటే గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, జాబ్ కోసం చూసేవాళ్ళు. ఇది సెకండ్ పాయింట్. వాళ్ళు ఎనాలిసిస్ లో ఏం చేస్తారంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే, ఇందాక మనం అనుకున్నట్లు ఎక్కడ ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎక్కడ రిటర్న్ వస్తుందో, ఫ్రాడిస్టర్స్ కూడా వాళ్ళ టైం ఇన్వెస్ట్ చేయాలి, కొంత ఎకో సిస్టము, పీపుల్, టెక్నాలజీ అన్ని ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటా ఉండటంలో ఇది ఒక రెండో రీజన్ ఏంటంటే యంగ్స్టర్స్ ఎక్కువ ఉండటం, గ్రాడ్యుయేషన్ ఎక్కువ ఉండటం. ఇది సెకండ్ రీజన్. ద థర్డ్ రీజన్ ఏంటంటే ఎప్పుడైతే మనకి జాబు ఫస్ట్ వీళ్ళు మేడం చెప్పినట్టు ఏంటంటే ఒక చిన్న జాబ్ తో స్టార్ట్ చేస్తారు. లైక్ మోస్ట్ ఆఫ్ ది క్రైమ్స్ మీరు చూసుకుంటే ఇవి ఎక్కడ కూడా ఈమెయిల్ కమ్యూనికేషన్ కానీ ట్రెడిషనల్ గా వచ్చే పద్ధతి కాకుండా సోషల్ మీడియా ఛానల్స్ ని వీళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇలా కమ్యూనికేషన్ ఛానల్ మొత్తం కూడా వాట్సాప్ గ్రూప్, ఇన్స్టా గ్రూప్స్ ఉంటాయి, టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి. ఎక్కువగా ఈ 3 గ్రూప్స్ ని ఎక్కువ కమ్యూనికేషన్ ఛానల్ కింద వీళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు. చేసుకొని ఎప్పుడైతే ఎవరైతే దీనికి రెస్పాండ్ అవుతారో వాళ్ళు ఇనీషియల్ గా కొంత ఇన్వెస్ట్ చేస్తారు వీళ్ళ మీద. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనందరికి తెలిసిందే, యూట్యూబ్ లో కనుక ఎక్కువ లైక్స్ వచ్చినా, ఎక్కువ ఫాలోవర్స్ పెరిగినా కానీ కొంత యూట్యూబ్ రిటర్న్ చేయడం అనేది ఒకటి. మేము లేటెస్ట్ గా చూసిన ప్రైమరీ క్రైమ్ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి కొంత డేటా ట్రైనింగ్ అనేది ఒకటి జరుగుతుందండి. అంటే రకరకాల ఫొటోస్ ఇచ్చి అప్లోడ్ చేసి ఆ ఫోటో యొక్క రీజన్ రాయటం. ఇది యాక్చువల్గా ఏంటంటే ఏఐ డెవలప్ అవుతున్నప్పుడు కొన్ని దేశాల్లో వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఏం చేశారంటే డేటాని ట్రైన్ చేస్తారు, మోడల్ ని ట్రైన్ చేస్తూ ఉంటారు. అవి ఫొటోస్ కావచ్చు, మన లొకేషన్ ఉన్న ట్రీస్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, సేమ్ కేస్ స్టడీని వీళ్ళు ఇక్కడ పబ్లిష్ చేస్తారండి. అక్కడ నిజంగానే మనీ వచ్చి ఉంటాయి, ఎందుకంటే అవన్నీ చూపిస్తారు. ఇక్కడ వీళ్ళు ఇది పబ్లిష్ చేశారు, కావాలంటే ఈ ప్రాంప్ట్ వాడుకొని చూడండి. ఇట్లా ముందు మనల్ని నమ్మిస్తారు. ఈ లైక్స్ కొట్టడం ఒకటి, రెండు మీరు ఏఐని ట్రైన్ చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఎక్కువ భూమి ఉంది కాబట్టి మీకు ఎక్కువ పే చేస్తాం.
కాకపోతే ఏంటంటే రకరకాల ఫొటోస్ పెట్టాలని చెప్పి ఇనీషియల్గా వీళ్ళు ఎలా స్టార్ట్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి అప్ టు 10,000 20,000 కొంతమందికి 1 lakh పే చేయడం కూడా జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ అమౌంట్ వీళ్ళకి రావటం జరిగిందో ఈ గ్రాడ్యుయేట్స్ ఏం జరుగుతుంది, వాళ్ళ ఫ్రెండ్స్కి ఇది ఒక చైన్ నెట్వర్క్. చిన్నగా వాళ్ళు ఏం చెప్తారంటే మా దగ్గర ఇంకా ఎక్కువ వర్క్ ఉంది, మీ దగ్గర ఉంటే చూడండి. సేమ్ మనకి పోంజీ స్కామ్ ఎలాగైతే ఒకప్పుడు ఒక ట్రీ లాగా అంతా జరుగుతుందో సేమ్ వీళ్ళు ఇలా లూర్ చేసి ఒక్కొక్కరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత వీళ్ళకి ఏం చేస్తారంటే ఒక అకౌంట్ లో వీళ్ళకి ఏం చూపిస్తారంటే, ఒకప్పుడైతే ఇది బిట్ కాయిన్ రూపంలో చూపించేవాళ్ళు, మీకు ఇన్ని బిట్ కాయిన్స్ ఉన్నాయి దీని వర్త్ ఇంత అని చూపించేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఫేక్ అకౌంట్ లో మీరు చేసిన ఈ ట్రైన్ చేసిన దానికి కానీ లేదా మీరు చేసిన ఈ జాబ్ కి ఇంత అమౌంట్ ఇన్ని lakhs of rupees ఉన్నాయని చెప్పి వీళ్ళ అకౌంట్ లో చూపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ నిరుద్యోగుల్లో ఎవరో ఒకళ్ళు ఆ డబ్బు డ్రా చేసుకుందామని ట్రై చేస్తారో అప్పుడు వాళ్ళకి నిజం తెలుస్తుంది. వాళ్ళు ఏం చెప్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మీకు ఒక 30 lakhs చూపించాను అనుకోండి, విత్డ్రా చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే మీకు ఇప్పుడు విత్డ్రా కాదు అకౌంట్ సీజ్ అయి ఉంది, సో మీరు ఇంత ట్యాక్స్ పే చేస్తే అంటే ఈ కంట్రీలో మేము యుఎస్ నుంచో లేకపోతే పలానా కంట్రీ నుంచి చేస్తున్నాము, ఇక్కడ ట్యాక్స్ ఇంత కట్టాలి, ఇది కడితే మీరు విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్తారు. సో అట్లా వీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మనీ వెనక్కి తీసుకుంటారు. అలా మనీ తీసుకొని కొన్ని రోజులకి అది డిజపేర్ అవుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ బ్యాంక్ అకౌంట్ కానీ లేదా మనకి ఏదైనా క్రిప్టో కరెన్సీ రూపంలో చూపిస్తున్న కాయిన్స్ ఏవి కూడా వ్యాలెట్స్ అనేవి ట్రూగా ఉండవండి. చూడటానికి ఆ వ్యాలెట్ కంపెనీ ఉంటుంది, ఆ డబ్బులు ఉంటాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒక వ్యాలెట్ ని తయారు చేయడానికి హార్డ్లీ 5 to 10 minutes పడుతుంది. ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఫేక్ బ్యాంక్ అకౌంట్ ని చూపించవచ్చు, దాంట్లో మనీ ఉన్నట్లు కూడా వీళ్ళు నమ్మించవచ్చు. సో ఈ రెండింటిని మనం గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా వీటి మీద మనకేంటంటే ఒక బ్యాంక్ లో డబ్బులు చూపించారంటే మన అండర్స్టాండింగ్ ఏంటంటే ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ లో డబ్బులు ఉన్నట్లే, అంటే మనకు ఒక ట్రస్ట్, బ్యాంక్ అనేది ఒక ట్రస్ట్. బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు కనిపించినాయి అంటే నిజంగా అకౌంట్ లో మనకి మనీ ఉన్నాయని. సో ఇలా వీళ్ళు ఒక ఛానల్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు, లైక్ సోషల్ మీడియా ఛానల్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఇప్పుడు ట్రెండీగా ఉన్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ని ఐడెంటిఫై చేస్తారు, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మీరు ట్రైన్ చేస్తున్నారని, లేకపోతే ఈ లింక్స్ మీద ఎక్కువ రేటింగ్స్ కోసం మీరు క్లిక్ చేస్తున్నారని నమ్మిస్తారు. కొంత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇస్తారు, అంటే వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తారో కొంత ఇన్వెస్ట్ చేస్తున్న తర్వాత మనీ పే చేయడం జరుగుతుంది. ఫైనల్ గా ఒక వెబ్సైట్ ఒక వ్యాలెట్ క్రియేట్ చేసి దాంట్లో మనీ చూపించి లాస్ట్ స్టేజ్ లో వీళ్ళు మనీ అనేది వీళ్ళ దగ్గర నుంచి లూట్ చేయడానికి ట్రై చేస్తారండి. ఇది కంప్లీట్ మోడస్ ఆపరెండిలో ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఒకప్పుడు ఈ స్కామ్ లో ఏం జరిగేదంటే మనీ మ్యూల్స్ దగ్గర నుంచి ఒక బ్యాంక్ అకౌంట్ లోంచి మనీ తీసుకోవాలంటే ఏదో ఒక మ్యూల్ అకౌంట్ కి పోయిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి విత్డ్రా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన బ్యాంకింగ్ టెక్నాలజీలు వీళ్ళు ఏం చేశారంటే సులభతరం చేయడానికి మీరు ఓన్ గా ఒక మోడల్ పెట్టుకొని ఎప్పుడైతే అమౌంట్ దీంట్లోకి వస్తాయో ఈ అమౌంట్ ఇంతెంతగా స్ప్లిట్ అయిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh రూపీ ఒక అకౌంట్ లో వస్తే 5,000 రూపీస్ కాడికి ఒక 20 అకౌంట్స్ లోకి డిఫరెంట్ అకౌంట్స్ లోకి వెళ్ళాలనుకోండి, మీరు ఒక చిన్న ఏఐలో ఒక చిన్న ప్రోగ్రామ్ స్క్రిప్ట్ రాసి వదిలేస్తే ఆటోమేటిక్ గా అది డిఫరెంట్ అకౌంట్స్ పంపించేస్తుంది. ఇమీడియట్ గా వాళ్ళు అక్కడ నుంచి మల్టిపుల్ అకౌంట్స్ పంపిస్తూ ఉంటారు. సో మనం ఇదివరకు ఎట్లా ఉండేదంటే 1930 రాకముందు మనం ఫ్రీ చేయడానికి కొంచెం గోల్డెన్ అవర్ పీరియడ్ ఉండేది అకౌంట్ ని ఫ్రీ చేయడానికి. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదనమాట. వీళ్ళంతా స్టడీ చేసుకుని ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ టీమ్స్ ఉంటారండి. సాయిశ్రీ గారు, డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాల్లో బాధితులు ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్లో వారు అధికంగా ఉంటున్నారు మేడం? సో ఈ డిజిటల్ అరెస్ట్ అన్న మేము మోడస్ ఆపరాండి అంటాము పోలీస్ భాషలో. సో ఈ విధంగా జరిగే మోసాలకి మాక్సిమం మనము ఏ విక్టిమ్స్ ఏజ్ గ్రూప్ అని అనుకుంటే 30 to 40 years మధ్యన, గత 6 months డాటా తీసుకుంటే 30 to 40 years మధ్యన 5 ఉన్నారండి, 40 to 57, 50 to 60 ఇద్దరు ఉన్నారు, దెన్ 60 నుంచి 70 వరకు 6 ఉన్నారు, అండ్ 70 to 80 వచ్చేసరికి 8 ఉన్నారండి. సో దీన్ని బట్టి మనం చూస్తే చాలా మటుకు కొంచెం లిటిల్ ఓల్డర్ ఏజ్ గ్రూప్ ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఎస్పెషల్ గా డిజిటల్ అరెస్ట్ వచ్చేసరికి మనం చాలా ఈ మధ్యన చూసిన ఏకైక ఇది వచ్చేసరికి ఫెడెక్స్ ఫ్రాడ్ ఆర్ సమ్ డ్రగ్స్ అవి పట్టుబడ్డాయి, మీరు పార్సల్ వేశారు అని. ఈ ఏజ్ గ్రూప్ కి మేజర్ కారణం వాళ్ళ పిల్లలు ఎవరో బయట దేశాల్లో ఉండడము, సో వీళ్ళు పార్సల్ పంపించడము, అక్కడి నుంచి పార్సల్ రావడము, ఈ రెండు చాలా సులువుగా అండ్ వాళ్ళ ఏమంటారు వాళ్ళ ట్రాప్ లో పడుతున్నారు. వాళ్ళు ట్రాప్ లో పడుతున్నారు. ట్రాప్ కాకుండా వాళ్ళు రెగ్యులర్ గా చేసే పని అది. సో దానిలో అంటే వాళ్ళకి అనుమానం రావడానికి, అరే నేను పార్సల్ పంపించాను కదా అని అనుకుంటున్నారు తప్పితే నేనెందుకు అవుతుంది అని మాత్రం అనుకోవట్లేదు. సో ఉందేమో ఎక్కడైనా ట్యాంపర్ అవుతుందేమో, అండ్ ఎస్పెషలీ బయట దేశాల నుంచి వచ్చే ఫెడెక్స్ అట్లాంటి కొరియర్స్ లో నుంచి వచ్చాయి అని ఫోన్లు చేస్తున్నారు.
ఇది వచ్చేసరికి వాళ్ళు పిల్లలు అయ్యో మా పిల్లలకి తెలిస్తే వాళ్ళకేమన్నా ఇబ్బందులు వస్తాయేమో. ఇప్పుడున్న ఎస్పెషల్లీ ఇప్పుడు గత ఈ 6 నెలల నుంచి యుఎస్ అది కొంచెం బాగా వాలటైల్ అయింది. అంతకు ముందు కూడా మన పిల్లలు మన రెప్యుటేషన్ పిల్లలు బయట ఉన్నారు అది అని అంటే కొంచెం ఇక్కడ కూడా రెప్యుటేషన్ అవన్నీ ఉంటాయి. సో బేసిక్ గా ఫ్రాడ్స్టర్స్ మనల్ని లొంగ తీసుకుంటుంది మన రెప్యుటేషన్ అని మనల్ని మనము ముందుకి అంటే పోలీస్ కానీ ఎవరినన్నా అప్రోచ్ అవ్వడానికి ఆపుతుంది. మన ఆలోచన ఆఫ్ మన రెప్యుటేషన్ అన్నమాట. సో ఆ విధంగా చూస్తే టార్గెట్ అవుతున్నదంతా 50-60+ ఉన్న వాళ్ళే అవుతున్నారు. అండ్ అది కూడా కొంచెం రెస్పెక్టెడ్ ఫ్యామిలీస్, పరుగల కుటుంబాలు, ఎవరు ఏమనుకుంటారు అన్న ఒక థాట్ తోటి వాళ్ళు మాత్రం ఎక్కువగా విక్టిమ్స్ అవుతున్నారు. అనిల్ గారు, ఇప్పుడు సాయిశ్రీ గారు చెప్తున్నట్టే విదేశాల్లో ఈ ఉద్యోగాల పేరిట మోసాల బాధితులు తెలుగు రాష్ట్రాల వారు ఎక్కువ మంది ఉంటున్నారు. అయితే ఇదంతా ఎట్లా జరుగుతుందండి, ఎక్కడ మొదలవుతుంది అసలు? మేడం గారు కూడా చెప్పినట్లు యాక్చువల్గా మనం చూసుకుంటే గత ఒక 2 decades అనుకోవచ్చండి. యాక్చువల్గా 90s ఐటీ రెవల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ మంది మెజారిటీగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర కావచ్చు, మనకున్న ఒక సోషల్ స్టేటస్లో ఒక సింబల్ ఏంటంటే మన ఇంట్లో ఎంతమంది అబ్రాడ్ వెళ్ళి జాబ్ చేస్తున్నారు అనేది ఒక ప్రైమరీ అంటే సొసైటీలో మనకి ఇచ్చే ఒక విలువలాగా, ఒక ప్రెస్టీజియస్ స్టేటస్ లాగా ఫీల్ అవుతూ ఉంటారండి. ఇందాక నేను చెప్పినట్టు ఈ ఫ్రాడిస్టర్స్ ఒక లోకల్ యొక్క ఎనాలిటిక్స్ అనేది వాళ్ళు చాలా క్లియర్గా చూస్తారండి. ఇక్కడ సెంటిమెంట్స్ ఏంటి, ఇక్కడ పీపుల్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, అసలు వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏంటి అనేది చాలా క్లియర్గా స్టడీ చేస్తారండి. దీనికి కొన్ని గ్రూప్స్ ఉంటాయి, లేదా దీన్ని ఓసిన్ టెక్నాలజీ అంటాం, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ద్వారా కొంత స్క్రాప్ చేస్తారు వెబ్సైట్ నుంచి. మన యొక్క ఇంట్రెస్ట్ ఎలా ఉన్నాయి, లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తారు, ఇవన్నీ గమనించి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక డేటా రెడీ చేసుకుంటారు. రెడీ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏమైంది, కొన్ని ఇప్పుడు ఎస్పెషల్లీ యూఎస్ తీసుకోండి, ఆల్రెడీ అక్కడ కొంతవరకు క్రైసిస్, జాబులు లేకపోవడం అనేది ఒక ప్రైమరీ టార్గెట్ అయింది. అట్లానే యూరప్ కూడా కొంతవరకు ఎట్లా ఉంది. ఇప్పుడు మిగిలిపోయింది ఏంటంటే మనకున్న ఆప్షన్స్లో మేజర్ ఆప్షన్స్ ఒకటి యూఏఈ, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళటం ఒకటి, లేదా మన దగ్గరలో ఉన్న సింగపూర్ కానీ, మలేషియా, ఇట్లా కొన్ని ఏషియన్ కంట్రీస్ కలిసి కూడా ఇప్పుడు కొంతమంది జాబ్ కలిసి చూస్తూ ఉంటారు. ఇదొకటి. రెండోది ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ లేకుండా జస్ట్ నేను ఒక కామన్ డిగ్రీ చదువున్నా అనుకోండి, నాకు కూడా ఒక ఆస్పిరేషన్ ఉంటుంది, నేను కూడా ఏదో ఒక కంట్రీ వెళ్ళి జాబ్ చేయాలి. అలాంటి వాళ్ళు మేజర్ ప్రైమరీ టార్గెట్ వీళ్ళండి. ఎవరంటే టెక్నికల్గా స్ట్రాంగ్గా లేకుండా కొంచెం డిగ్రీ తక్కువ ఉండి ఇట్లా ఉన్న వాళ్ళని ఫస్ట్ టార్గెట్ చేస్తారు. వీళ్ళు ఏం చెప్తారంటే మీకు ఒక డేటా ఎంట్రీ జాబ్ రెడీగా ఉంది, ఏదో ఒక టెక్నికల్ ఆపరేషన్ సైడే చూస్తారు, హైలీ టెక్నికల్ జాబ్ చెప్పరు. ఒక డేటా ఎంట్రీ కానీ లేకపోతే ఒక అడ్మినిస్ట్రేషన్ జాబ్ ఉంది ఐటీలో, మీరు రావండి నేను చెప్తారు. వీళ్ళు ఐడెంటిఫై చేసిన ఈ లింక్స్ అన్ని కూడా మనకి ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి స్టూడెంట్స్ కంటే, వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ సైట్స్ కొన్ని ఉంటాయండి, లైక్ Naukri.com అని డిఫరెంట్ జాబ్ సైట్స్ ఉంటాయి. అక్కడ నుంచి స్క్రేప్ చేస్తారు వీళ్ళు ఎవరెవరు పోస్టులు పెడుతున్నారు. అక్కడ మనకి ఇంట్రెస్టెడ్ లొకేషన్స్ అని ఉంటాయి. మనం ప్రైమరీగా ఏం సెలెక్ట్ చేస్తాం, అబ్రాడ్ అనేది కొంత సెలెక్ట్ చేసుకొని పెడతాం. ప్రిఫర్డ్ కంట్రీస్ యుఎస్ అని, ఆస్ట్రేలియా అని. ఈ మిగతా కంట్రీస్ ఇప్పుడు నేను మాట్లాడే అన్ని ఏంటంటే కామన్గా IELTS ఎగ్జామ్ రాయటం ఇష్టం లేదు, ఇంగ్లీష్లో నాకు ప్రొఫిషియన్సీ లేదనుకోండి, సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కంట్రీస్కి అప్లై చేయకుండా ఎక్కడైతే ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉన్నా కూడా జాబ్ వచ్చే కంట్రీస్ ని ఐడెంటిఫై చేస్తారు. సో ఈ ఫ్రాడిస్టర్స్ కూడా అలానే వలేస్తారు. ఏం చెప్తారంటే మీకు అసలు నో ఇంటర్వ్యూ, నో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ టెస్ట్, మీకు ఏమీ ఉండదు, మీకు వీసా ఫ్రీ అండ్ ఎవ్రీథింగ్, మీకు ఇక్కడ జాబ్ రెడీ అనేది ప్రూవ్ చేయడానికి ఏం చేస్తారంటే కొంతమందికి నిజంగానే ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఫేస్బుక్ లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, ఇందాక మనం అనుకున్నట్టు డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు. వీళ్ళకి ఏం చేస్తారంటే నిజంగానే వీసా క్రియేట్ చేసి వాళ్ళని కొంతమంది తీసుకెళ్తారు. ఎప్పుడైతే కొంతమందికి ఈ జాబ్స్ వచ్చినాయో సేమ్ ఇదే ట్రాక్ లో వెళ్తా ఉంటారు. మీకు బెస్ట్ యూజ్ కేసు చూసుకుంటే లాస్ట్ ఇయర్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కూడా చాలా క్లియర్ గా ఒక పబ్లిష్ చేశారండి. వీళ్ళు ఏంటంటే ఒక గ్రూప్ ని తీసుకెళ్లి, సో ఎస్పెషల్లీ మయన్మార్, థాయిలాండ్ బోర్డర్లో వీళ్ళు ఏం చేస్తారంటే వేరే కంట్రీకి వెళ్ళడానికి ప్రాపర్ వీసా, ఎడ్యుకేషన్ లేనప్పుడు బోర్డర్ దాటియటం అనేది ఒక కామన్గా ఫ్రాడిస్టర్స్ వాడే ఒక టెక్నిక్. ఒక కంట్రీకి తీసుకెళ్తారు, అక్కడ నుంచి వేరే డూప్లికేట్ వీసాలు తయారు చేసి వేరే నేమ్తో పాస్పోర్ట్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసి బోర్డర్ దాటిస్తూ ఉంటారు. ఈ పరిణామంలో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర ఉన్న కొంతమంది ఎవరైతే వెళ్ళగలిగారో వాళ్ళ దగ్గర ఏమో పాస్పోర్ట్ తీసేసుకుంటారు, పాస్పోర్ట్ వీసా వాళ్ళు తీసేసుకుంటారు. సో వాళ్ళు చెప్పిన పని చేయాల్సి వస్తుంది. రెండోది ఎవరైతే దొరికిపోతారో ఇక వాళ్ళ గురించి ఇక మనకి తెలిసిందే, వాళ్ళు అక్కడ ఆ దేశంలో క్రిమినల్స్ గా మిగిలిపోతారు. సో ఇది
వీళ్ళ యొక్క మోడస్ ఆపరండి ఎలా ఐడెంటిఫై చేస్తారు, సెంటిమెంట్ అనాలిసిస్ ఎలా చేస్తారు, వీళ్ళు తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళతో ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి జాబ్ స్కామ్సే చేయించాలనుకోండి, కామన్ గా మనకి తెలుగులో ఫ్లూయెన్సీ ఉన్న వాళ్ళు మాట్లాడితేనే యువతల వాళ్ళు కన్విన్స్ అవుతారు. ఇలా కొంతమందిని అక్కడికి తీసుకెళ్ళాక మరి వాళ్ళు ఏదో ఒక జాబ్ చేయకపోతే వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేరు, ఎందుకంటే వీళ్ళ పాస్పోర్ట్ వీసా అన్ని కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. అలా కొంతమంది వెళ్ళి సైబర్ బానిసలు అంటాం, వీళ్ళకి ఇక వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు అదే చేయాలి. వాళ్ళకి తెలియదు ఏంటంటే అన్నెసరీగా వాళ్ళు వెళ్ళి ఒక ఇంటర్నేషనల్ క్రైమ్ లో ఇరుక్కొని పోతారనమాట. కొన్ని రోజులకి ఏమవుతుందంటే అది మన చేతిలోంచి కూడా, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చేతిలోంచి కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇలా క్రిమినల్ గా మారిపోవటం అనేది, అక్కడ నుంచి కాల్స్ చేయటం, అలా మళ్ళీ వాళ్ళు డిఫరెంట్ క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. సో మేజర్ గా ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విదేశాలకు వెళ్ళటం అనేది ఒక కళ ఉండాలి, కానీ దాన్ని మన యొక్క జీవితాన్ని, మన ఫ్యామిలీ యొక్క దీన్ని, ఎస్పెషల్లీ మన కంట్రీని ఒక పణంగా పెట్టి మాత్రం చేయకూడదు. ఇది బేసిక్ గా మనం చూసుకోవాల్సిందే. సాయిశ్రీ గారు, ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ లింకులు, మెసేజ్లు పెద్ద ముప్పుగా మారాయండి. అయితే వాటిని సాధారణ ప్రజలు ముందుగానే ఎట్లా గుర్తించగలరండి? సో ఇందాక నేను చెప్పినట్టు ఈ ఎస్పెషలీ ఈ ట్రేడింగ్ ఫ్రాడ్స్ అండ్ ఈ పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్స్ లలోకి మాక్సిమం వస్తున్నవి ఫేక్ లింక్స్ అన్ని మనకి సోషల్ మీడియా ద్వారానే వస్తున్నాయి. అంటే టెలిగ్రామ్, వాట్సాప్ ఇట్లాంటి వాటి ద్వారా, మెసేజింగ్ యాప్స్ ద్వారానే వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్ ఇవి. సో దీంట్లో మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనం జాయిన్ అవ్వగానే వాళ్ళు ఇన్వెస్ట్ చేయమని అట్లా ఏమన్నా అడిగినప్పుడు మనం ప్రతిసారి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం ఏంటి అన్నది మనం చూసుకోవాలి. ఒక వేరే అకౌంట్ లోకి ఆర్ వాళ్ళ పర్సనల్ అకౌంట్, సమ్ పేరు ఉన్న అకౌంట్స్ లోకి ఎప్పుడు చెయ్యం మనం బ్యాంక్ ద్వారా చేస్తే. సో మనం కొంచెం ట్యాక్స్ అవి ఎస్కేప్ అవుదామనో లేకపోతే ఇంకేదో మోటివ్ తోటో మనం ఎన్నడూ అది అవ్వదు. అండ్ రెండోది, నేను ఇది చేశాను. ఇంకొకటి, చాలా వీళ్ళకి బలం ఏంటంటే వర్డ్ ఆఫ్ మౌత్. నాకు రూపాయి నేను ఇట్లా సంపాదించాను అని నాకు నేను నమ్మగానే, నేను నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇది పలానాది ఒకటి ఉంది, నేను ఇది చేస్తున్నాను, నేను చాలా డబ్బులు దాచుకున్నాను, మన రూపాయి 10,000 అయిపోయింది, 10-15 రోజుల వ్యవధిలోనే నేను ఇట్లా చేస్తున్నాను అని మనమే పబ్లిసిటీ ఇస్తాం. సో అట్లా ఇచ్చి అదే గ్రూపులలోకి వాళ్ళని లాగడము, వాళ్ళని చేయడము చేస్తాం. సో ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఈ మెసేజెస్ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఇది నిజము కాదు అనే నమ్మకంతో మనము మొదలు పెట్టాలి. అప్పుడే మనము దీనికి అడ్డుకట్ట అన్నది వేయగలుగుతాము. అండ్ సోషల్ మీడియాలో వచ్చిన ప్రతిదీ నిజం కాదు. నార్మల్ గా కూడా ఇప్పుడు మనం వాట్సాప్ వాటిలలో కూడా ఇది హెల్త్ కి మంచిది, అది హెల్త్ కి మంచిది కాదు, ఇట్లా చేయండి, కొత్త స్కీమ్ వస్తుంది, లైక్ ఇట్లాంటి లింక్స్ అన్ని కూడా చాలా మటుకు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ మన స్టేట్ గవర్నమెంట్స్ లాంచ్ చేసిన స్కీమ్ కి లింక్డ్ గా ఒక ఇస్తారు అనమాట. అంటే ఇది మీరు జాయిన్ అవ్వండి జన్ ధన్ యోజనలోకి జాయిన్ అవ్వడానికి అని చూసాము. రీసెంట్ గా అయితే మనము వాటర్ బిల్స్ కనెక్షన్స్ పోతాయి, మీరు ఇది క్లిక్ చేసి మీ బిల్ పే చేయకపోతే అని చెప్పి వచ్చినాయి లింక్స్. అట్లా చాలా కామన్ గా నడిచే ఒక అంటే ప్రజలకి అనుమానం రాకుండానే ఉండే జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. బట్ మన జాగ్రత్త మన చేతిలో ఉంది అని మనం నమ్మి ప్రతిదీ ఫేకే, ఇది కరెక్ట్ కాదు అని మనం నమ్మిన రోజున మనం దీన్ని ఆపగలుగుతాం. ఓకే అండి. మనతో పాటు చర్చలో వినోద్ బాబు గారు, బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్ CEO గారు పాల్గొన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. వినోద్ గారు, ప్రధానంగా ఈ హనీ ట్రాప్, సెక్స్ అటార్ష్ కేసులు గతంతో పోల్చితే భారీగా పెరుగుతున్నాయి. అయితే కారణాలు ఏంటండి? అట్లాగే బాధితులు ఆర్థికంగా ఎట్లాంటి నష్టాలు చవి చూస్తున్నారు? మేజర్గా సెక్స్టార్షన్, హనీ ట్రాప్ అనేది ఇంతకుముందు ఎక్కడో దూరంగా వినేవాళ్ళం పాశ్చాత్య దేశాల్లో, తర్వాత నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎక్కువగా మనం వింటూ ఉండేవాళ్ళం మొదట్లో. బట్ ఇప్పుడు ప్రతి ఊర్లో, ప్రతి పల్లెటూరు నుంచి కూడా సెక్స్టార్షన్ కేసెస్, దాని బాధితులు చాలామంది కనపడతారు. రీజన్ ఏంటి అంటే మేజర్లీ వాళ్ళు టార్గెట్ చేస్తుంది సీనియర్ సిటిజన్స్, తర్వాత మేజర్లీ ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, వివిధ ఏరియాస్లో వర్క్ చేస్తున్న వాళ్ళందరినీ టార్గెట్ చేస్తాం. సో దీనికి కారణం ఏంటి అంటే, ఒకటి ఏదో రకమైన దానికి అట్రాక్ట్ అవటం. ఒకసారి ఏదైనా ఒక లూరింగ్ మెసేజ్ వస్తే, ఒక ఆకర్షణీయమైన మెసేజ్ వచ్చి, సో వాళ్ళు ఒక ఇమేజ్ పంపించిన వెంటనే, సో వీళ్ళకు లైఫ్లో ఉన్న ఏదో ఒక చిన్న గ్యాప్, ఒక వీకెస్ట్ పాయింట్ని తీసుకొని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు. సో దానివల్ల ఏం జరుగుతుందంటే, మెజారిటీ ఆఫ్ ది సెక్స్ ట్రాప్ కేసెస్ అన్నింటిలో, సెక్స్టార్షన్ కేసెస్ అన్నింటిలో కూడాను
మొదట అదొక సింప్లిఫైడ్ ఈజీ ఒక ఫ్రెండ్లీ చాట్గా మొదలై సబ్సిక్వెంట్గా అది ఎక్స్‌ప్లాయిటేషన్‌కి దారి చేస్తుంది. ఆ ఎక్స్‌ప్లాయిటేషన్ దారి తీయటం కూడా ఎలా అవుతుందంటే, ఇనీషియల్‌గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా రాబట్టడం మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ వీకెస్ట్ ఇష్యూస్ అన్నిటిని ఐడెంటిఫై చేయటం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో తెలుసుకోవటం, వాళ్ళ ఫేస్‌బుక్ అకౌంట్స్‌ని మ్యాప్ చేయటం, ఆ తర్వాత వాళ్ళని బెదిరించడం, బ్లాక్‌మెయిల్ చేయడం మొదలెట్టడం. సో, ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్ సెక్స్టార్షన్ పరంగా. సో, దీనికి మేజర్‌గా మనము చూసినట్టయితే ఇష్యూస్ అంటే ఎరాడికేషన్ ఇష్యూస్ లైక్ ఏ కాల్స్ అయినా అనానిమస్ కాల్స్ వస్తే ఎత్తకపోవటం. సో, మనకు తెలియని వాళ్ళతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోకపోవటం. ఒకవేళ సెక్స్టార్షన్ బారిన పడినట్టయితే, హనీ ట్రాప్ బారిన పడినట్టయితే, దానికి ఒక మితం లేదు. మీరు ఒక 5,000తో మొదలు పెడతారో, 2,000తో, 3,000తో, 5,000తో మొదలుపెట్టి అది లక్షకి వెళ్ళిపోతుంది సాయంత్రం వరకు. మరుసటి రోజు పొద్దున వరకు అది ఒక 10,00,000, 20,00,000, ₹1,00,00,000 వరకు వెళ్తుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే బేసిక్‌గా వాళ్ళు మీరు ఇస్తా పోతారు, వాళ్ళు తీసుకుంటా ఉంటారు, బ్లాక్‌మెయిల్ కంటిన్యూ అవుతుంది. దానికన్నా జరిగిన విషయాన్ని ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోవటం. సో, మీ తప్పులేదని అది క్లియర్‌గా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కి వెళ్లి దాన్ని రిపోర్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పర్టిక్యులర్ అవర్స్‌లో, ఆ గోల్డెన్ అవర్స్‌లో ఇన్ఫార్మ్ చేస్తే అట్‌లీస్ట్ వాళ్ళు ఆ నెంబర్‌ని బ్లాక్ చేయడం, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాటి మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది. యా అనిల్ గారు, Yes, sir. డీప్ ఫేక్ వీడియోలు, ఏఐ టూల్స్ వాడకం వల్ల సైబర్ మోసాలు కొత్త దశలోకి వెళ్ళాయంటున్నారు. వాటి దుర్వినియోగం ఎంతవరకు పెరిగింది? ముప్పుని మనం ఎట్లా తెలుసుకోవాలండి? ఇప్పుడు రాబోతున్న కొత్త క్రైమ్ ఇప్పటివరకు మనం చూస్తున్న ఈ క్రైమ్స్ ఏవైతే జాబ్ ఫ్రాడ్స్ అని, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అని, హనీ ట్రాప్ అని ఇవైతే ఉన్నాయో, వీటికి కొత్త రంగు పూసుకొని ఏదైతే కృత్రిమ మేధని యూజ్ చేసుకొని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని ఇంకొంచెం సులభతరం. ఒకప్పుడు ఇది ఎలా ఉండే అంటే అండి, ఒక పర్టికులర్ కంట్రీలో మన లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రమే ఈ కాల్స్ చేసి వాళ్ళని మిగతా వాళ్ళని అట్రాక్ట్ చేయటం, లేదా ఒక మెసేజ్ పెట్టాలన్నా లోకల్ లాంగ్వేజ్లో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుగు రాకపోవచ్చు, అక్కడ ఎవరైతే ఆ కంపెనీ ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళు. సో ప్రాపర్ ఇంగ్లీష్ ఉండకపోవచ్చు, లేదా ఏదైనా ఒక లాంగ్వేజ్లో చేయాలి అంటే కొంచెం కష్టతరంగా ఉండేది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే వచ్చిందో దీంట్లో ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేసిందే లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్. సో ఎవరు ఏ భాషనైనా కూడా ఈజీగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ నుంచి తెలుగు చేసుకోవచ్చు, రకరకాల ఇండియన్ లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి, గుజరాతీ కానీ, తమిళ్ కానీ, ఏదైనా లాంగ్వేజ్లోకి ఈజీగా. సో ఇది ఒక టూల్. ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్ చేయడానికి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అన్నిటికన్నా కొత్త రకం క్రైమ్స్లో మనం మేజర్గా ఇప్పటివరకు చూస్తే, అంటే ఏదైతే చాట్ జీపీటీ రాకముందు నుంచి ఎప్పుడో ఏఐ ఉందండి, బట్ చాట్ జీపీటీ వచ్చాక పబ్లిక్కి చాలా దగ్గర అయింది ఇది. సో 2022 నుంచి చూసుకుంటే ప్రైమరీ క్రైమ్స్ ఎక్కువగా ఇప్పుడంటే బిజినెస్ పీపుల్ వీళ్ళు ఫస్ట్ టార్గెట్ చేశారు. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హాంకాంగ్ లో ఒక ఆర్గనైజేషన్ లో అయితే వాళ్ళే ఒక వర్చువల్ మీటింగ్ ని ఆర్గనైజ్ చేశారు జూమ్ కాల్ ద్వారా. లైక్ మనం ఎలా అయితే ఈరోజు జూమ్ కాల్ డిఫరెంట్ కమ్యూనికేషన్ ఛానల్స్ వాడుతూ ఉంటారో, ఈ ఆర్గనైజేషన్ లో ఒక సిఇఓ, ఒక సిఎఫ్ఓ అందరు కూడా ఒక జూమ్ కాల్లో జాయిన్ అయినట్టు, అక్కడ ఉన్న ఒక ఫైనాన్స్ ఆఫీసర్ కి ఆల్మోస్ట్ ఒక $25 మిలియన్ ఒక అకౌంట్ నుంచి 6-7 ట్రాన్సాక్షన్లు వాళ్ళు డిపాజిట్ చేయించగలిగారు. సో ఈ మోడస్ ఆపరెండి చూస్తే ఏంటంటే, అక్కడ వచ్చిన సిఇఓ కానీ, సిఎఫ్ఓ కానీ, ఎవరైతే డిఫరెంట్ సీనియర్ లీడర్షిప్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా నిజంగా కాల్లో జాయిన్ అవ్వలేదండి. వీళ్ళందరూ కూడా డీప్ ఫేక్ అనే ఒక టెక్నాలజీని వాడి వాళ్ళందరినీ కూడా అలా క్రియేట్ చేసి వాళ్ళ వాయిస్ ని సింథసైజ్ చేశారు. దీన్ని వాయిస్ క్లోనింగ్ అంటాం. సో ఈ వాయిస్ క్లోన్ చేసి ఎగ్జాక్ట్ వాళ్ళు ఏదో ఒక మీటింగ్ జరుగుతున్నట్టు ఆ మీటింగ్ లో సిఎఫ్ఓ ఇన్స్ట్రక్ట్ చేస్తే, సిఎఫ్ఓ కింద ఎవరైతే ఫైనాన్స్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళు డిఫరెంట్ డిపాజిట్ అకౌంట్స్ చేశారండి. ఇది రియల్ గా ఫస్ట్ టైం ఇలా ఏఐని వాడుకొని డీప్ ఫేక్ ద్వారా ఇంత పెద్ద క్రైమ్ చేయొచ్చా అనేది ఫస్ట్ టైం ఇది లైవ్ లోకి వచ్చిందండి. ఆ తర్వాత మేజర్ గా సెకండ్ బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక క్రైమ్ ఏఐలో ఏం జరిగిందంటే, ఎస్పెషల్లీ యుఎస్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు, 2024 ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఒక పొలిటికల్ లీడరు తనకి తానే ఒక వీడియో రిలీజ్ చేసినట్టు లింక్స్ పంపించారు అందరికి సోషల్ మీడియా త్రూ పంపించి వాళ్ళకి ఓట్ చేయొద్దని చెప్పటం. ఇది ఇంకొక డీప్ ఫేక్ టెక్నాలజీని వాడుకొని, ఎందుకంటే ఈ సింథటిక్ వాయిస్ కానీ, ఆ ఫేస్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, ఒకప్పుడు ఏ మోడల్స్ మీరు కనుక ఒక 2 years క్రితం మోడల్స్ చూసుకుంటే దానికి లిప్ సింక్ అని, ఐ బ్లింకింగ్ అని, ఇవి రెండు కొంచెం మిస్ అవుతాయండి. వాయిస్ లో కూడా కొంత క్లారిటీ ఉండదు. ఇప్పుడు వచ్చిన ఏఐ టెక్నాలజీ ఏంటంటే ఎగ్జాక్ట్లీ లిప్ సింక్, ఒక హ్యూమన్ అనిల్ ఎలా మాట్లాడుతున్నారు, విక్రమ్ గారు ఎలా అడుగుతున్నారు, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్స్ ని చేసేవి కానీ, వాయిస్ క్లోనింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ 11 ల్యాబ్స్. సో చాలా మంది సెలబ్రిటీలు కంప్లైంట్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. రైట్, వినోద్ గారితో మన వినోద్ గారు, అసలు ఈ వలపు వల కేసులో టార్గెటెడ్ వ్యక్తుల్ని వాళ్ళు అసలు ఎలా ఎంపిక చేసుకుంటున్నారండి? ఎవరు ఏంటో అనేది వాళ్ళకి ఎలా తెలుసు అసలు?
ఇంతకు ముందు అంటే కొన్ని సంవత్సరాల ముందు విషయం అండి. అప్పుడు స్పెసిఫిక్ వాళ్ళు కొంత ఒక సెట్ ఆఫ్ పీపుల్ని మాత్రమే, అంటే ఒక హై ప్రొఫైల్ పీపుల్ని మాత్రమే వాళ్ళు టార్గెట్ చేసుకొని వాళ్ళ మీద మాత్రమే ఈ రకమైన హనీ ట్రాప్ వదిలేవాళ్ళు. సో ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటి అంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అయిపోయింది. ఇప్పుడు రాజస్థాన్లో భివండి కావచ్చు, రకరకాల ప్లేసెస్లో, ఇంకో జమ్తారా దగ్గర నుంచి ప్రతి ప్లేస్లోనూ ఈ సెక్స్టార్షన్ సంబంధించిన ఒక కాల్ సెంటర్స్, ఆర్గనైజ్డ్ క్రైమ్ కాల్ సెంటర్స్ స్టార్ట్ అయిపోయాయి. సో వీళ్ళ దగ్గరికి మనం ఎక్కడెక్కడైతే ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేస్తున్నాం, మేబీ ఒక మాల్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రాస్తాం, ఏదో స్కీమ్ ఉందంటే ఒక ఇన్ఫర్మేషన్ రాస్తాం, ఫేస్బుక్ లో మనం కావాల్సిన ఇవ్వకూడని పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ ఉంటాం. సో ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడెక్కడైతే మన డేటా, ప్రైవసీ డేటా అంతా లీక్ అవుతుందో ఇక్కడి నుంచి వీళ్ళు పిక్ చేసుకుంటారండి. ఇది మోరల్లెస్ చెప్పాలంటే ఒక వైల్డ్ హంట్ లాంటిది. అంటే స్పెసిఫిక్గా టార్గెటెడ్ బేస్డ్ దానికన్నా కూడా మొట్టమొదట వాళ్ళు వైల్డ్ హంట్లో ఒక ఆటో డైలర్స్ పెట్టి కాల్ చేయడం మొదలు పెట్టారు ఇప్పుడు రోజుల్లో. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మీరు చూసినట్టయితే వీకెస్ట్ టార్గెట్స్ని ఫస్ట్ వీళ్ళు చూస్ చేసుకుంటారు. అంటే ఎలాంటి వాళ్ళు అంటే సూపర్ యాన్యుయేషన్ అయిపోయి రిటైర్మెంట్ తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండుంటాయి. ఓకే, వాళ్ళు ఫేస్బుక్లో ఎక్కడో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనో ఇంకోటో ఇన్ఫర్మేషన్ పెడతా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని చూస్ చేసుకొని బేసిక్గా వాళ్ళ మీద ఫస్ట్ టార్గెట్ పెడతారు. సో దట్ ఏమవుతుంది, వాళ్ళకు ఒక లోన్లీనెస్ ఉంటుంది ఆ పెద్ద వయసులో. సో వాళ్ళు కొంచెంసేపు మనం ప్రేమగా సాఫ్ట్గా మాట్లాడితే వాళ్ళు తొందరగా కనెక్ట్ అవుతారు. సో ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని మొట్టమొదటి వాళ్ళ మీద అటాక్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత రెండు ఏంటి అంటే మనం ఏదైతే పబ్లిసైజ్ చేస్తామో, ఒక పెద్ద కారు కొన్నామనో, ఒక పెద్ద ఇల్లు కొన్నామనో, ఏదో ఇది సోషల్ మీడియాలో పెట్టే ఇన్ఫర్మేషన్ దీన్ని మన అగైనెస్ట్ వాడటానికి ఉపయోగిస్తారు. సో బేసిక్గా ఎక్కడెక్కడి నుంచి అయితే మనం ఒక ఫారెన్ ట్రిప్ వెళ్తున్నాం అంటే ఇతని దగ్గర డబ్బు ఉంది, సో ప్రాబ్లీ ఇతను ట్రై చేయొచ్చు. సో అలా మ్యాప్ చేయడం జరుగుతుంది. సో ఇది కేవలం ఒక సెట్ ఆఫ్ పీపుల్ కనే కాకుండా ఇంతకుముందు ఎప్పుడో ఇది సెక్స్టార్షన్, హనీ ట్రాప్లో ఒక సెట్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఉండేవి. మీరు ఒక బ్యూరోక్రాట్స్ కావచ్చు, లేదా ఒక వెల్దీ పీపుల్ కావచ్చు, వీళ్ళు ఎవరికైనా ఒకళ్ళ వరకే సెట్ ఉండేది. బట్ ఇప్పుడు ఇది వైల్డ్ గూస్ హంట్ లాగా అయిపోయింది. అంటే ఇది ఆన్ ఫ్లై డైలర్తో, ఆటో డైలర్స్తో రన్ చేస్తున్నారు. రైట్. సాయిశ్రీ గారు, కొంతకాలంగా మళ్ళీ మహిళల విషయంలో స్పై కెమెరాల సమస్య కూడా ఆందోళన కలిగిస్తోంది. అయితే వాటిని ఎట్లా గుర్తించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో సెక్యూరిటీ అండ్ ఎస్పెషలీ విమెన్ సెక్యూరిటీకి వచ్చేసరికి స్పై కెమెరాస్ అనేవి చాలా బిగ్ టైమ్ ఇష్యూ అయిపోయినాయి. సో దీనికి మనము యాజ్ నేను ముందు చెప్పినట్టు మన జాగ్రత్త మనము బాధ్యులము. సో దానికి విమెన్ జనరల్ గా వెళ్తున్నప్పుడు ఎంత హడావిడిగా ఉన్నా, ఎంత అర్జెన్సీలో ఉన్నా, ఎస్పెషలీ స్పై కెమెరాస్ ఈ హోటల్ రూమ్స్ ఆర్ వాష్ రూమ్స్ ఆర్ చేంజ్ రూమ్స్, ఎక్కడ అంటే స్విమ్మింగ్ పూల్స్ కానీ అట్లాంటి చేంజ్ రూమ్స్ ఆర్ ట్రయల్ రూమ్స్ మాల్స్లలో అట్లా ఉండొచ్చు. సో ఇట్లాంటి దగ్గర ఖచ్చితంగా వీల్ హ్యావ్ టు కొంచెం ప్రశాంతంగా ఒక క్షణం తీసుకొని మన పరిసరాలు అవి అబ్జర్వ్ చేయాలి. దీనిలో ఎక్కడైనా ఇంకొక చిన్న టెక్నిక్ అనుకోండి, ఎట్లా అంటే ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం, ఎక్కడన్నా అనుమానం వచ్చింది, ఈ స్క్రూకి ఎంటోగా ఉంది, ఆర్ ఈ స్క్రూ అవుట్ ఆఫ్ ప్లేస్ ఉంది, ఆర్ ఈ లైట్ కి ఈ స్క్రూ అక్కర్లేదు, అట్లా ఏమన్నా అనిపించిన దగ్గర మనము జనరల్ గా మనకి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఫోన్ ఉంది. సో ఫోన్ లో మన బ్యాక్ కెమెరాకి టార్చ్ లైట్ ఏదైతే ఆన్ చేసుకొని మనం దాన్ని చూస్తామో, అక్కడ గనక కెమెరా ఉంటే లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. మనం కెమెరాలో చూస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది ఆ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో అట్లా మనకి అంటే ఆ లెన్స్, కాబట్టి కెమెరా అన్నది లెన్స్, బేసిక్ సైన్స్ అనమాట. సో కెమెరా లెన్స్ కాబట్టి అది నార్మల్ గా కాకుండా లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది మన వైపు. సో అది గమనించవచ్చు అనుమానం వచ్చిన దగ్గర. అండ్ ఇలానే ఎస్పెషల్లీ మనం చూస్తే ఈ ప్లేసెస్ లో కార్నర్స్ కానీ, స్క్రూస్ దగ్గర కానీ, లాక్ దగ్గర కానీ ఇట్లాంటి దగ్గర అమర్చుతుంటారు. ఆర్ లైట్ దగ్గర కూడా జనరల్ గా లైట్ బ్రైట్నెస్ పక్కన మనకి కనిపించకుండా, అంటే ఇట్లా మనం ఒకసారి ఇట్లా తలెత్తి చూసినా చేసినా లైటే కనిపిస్తుంది తప్పితే పక్కన ఉన్న చిన్న ఇది కనిపించదు. కాబట్టి లైట్స్ దగ్గర అట్లా అమరుస్తూ ఉంటారు. సో దాన్ని మనము పసిగట్టడము. అండ్ ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక అనుమానం వచ్చింది, మీరు చేయలేదు, అలాంటప్పుడు వెంటనే ఆ ప్లేస్ నుంచి బయటికి వచ్చి కాల్ ఫర్ హెల్ప్ ఆర్ అప్రోచ్ పోలీస్. దీనిలో ఒకటి మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనము విక్టిమ్, అంటే ఎస్పెషలీ ఉమెన్ వచ్చేసరికి వాళ్ళు విక్టిమ్. ఆ విక్టిమ్ ని మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలన్నా
నాకెందుకు వచ్చింది, నన్నెందుకు అడుగుతారు, ఇట్లాంటివన్నీ చాలా 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 ఆలోచనలలో చాలా మంది అప్రోచ్ కూడా బిఫోర్, ఐ మీన్ అప్రోచ్ అయ్యేసరికి అది టూ లేట్ అవుతుంది. సో అట్లాంటి ఎక్కడన్నా ఏదన్నా వాళ్ళ సెక్యూరిటీ కాంప్రమైజ్ అయింది, వాళ్ళ ఇది కాంప్రమైజ్ అయింది అని అనుకున్నప్పుడు, డీసెన్సీ కాంప్రమైజ్ అయింది అన్న అనుమానం ఏమన్నా వస్తే ఇమీడియట్ గా మనము ఇఫ్ ది అప్రోచ్ ది లోకల్ పోలీస్, మన దగ్గర పరికరాలు ఉంటాయి టు చెక్ వెదర్ కెమెరా ఉందా లేదా, అది కెమెరా అన్నా కాదా అన్నది డిబగ్ చేయడానికి అండ్ చెక్ చేయడానికి వి డూ హ్యావ్ సైబరాబాద్ పోలీస్ అండ్ తెలంగాణ పోలీస్ దగ్గర ఉన్నాయి డిబగింగ్ డివైజెస్. అండ్ అట్లానే ఒకటే కాకుండా ఒకవేళ ఏమన్నా రికార్డ్ చేసినటువంటి పరిస్థితులలో అది బయటకి పబ్లిక్ డొమైన్లలో పెట్టకుండా, పెట్టినా కూడా పుల్ డౌన్ చేయడానికి కూడా మనము రిక్వెజిషన్స్ అవి పంపించి ఆ వీడియోస్ ని వాటిని వెంటనే మనం సర్క్యులేషన్ అండ్ సోషల్ మీడియాస్ నుంచి డిలీట్ చేయించగలుగుతాము. సో దీంట్లో మనము జాగ్రత్తగా ఉండాల్సింది ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్. ఒకవేళ గనక ప్రాబ్లం అంటూ వస్తే వితౌట్ ఎనీ హెసిటేషన్ పోలీస్ ని ఫస్ట్ అప్రోచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. యా, ఓకే సాయిశ్రీ గారు, రైట్. వినోద్ గారు, సడన్గా ఎవరో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ లేదా వీడియో కాల్ వస్తుంది, ఏదో పనిలో ఉండి పొరపాటున ఆ కాల్ లిఫ్ట్ చేస్తాం. అట్లాంటి టైంలో ఎలా మనల్ని మనం రక్షించుకోవాలి, ఎందుకంటే జరుగుతున్న సంఘటనల దృష్ట్యా? సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్, ఆడియో రావట్లేదు. సో వీలైనంత యా వీలైనంత వరకు ఇటువంటి కేసెస్లో అనానిమస్ కాల్స్ ఎత్తకపోవడం అనేది ఫస్ట్ లైన్ నేను చెప్పేదండి. అంటే ఎస్పెషలీ వాట్సాప్ కాలింగ్లో వీటిలో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మన అనిల్ గారు ఇంతకుముందు చెప్పినట్టు డీప్ ఫేక్ ఇవి వచ్చిన తర్వాత టూల్స్, సో ఒకసారి మనం వీడియో కాల్ ఎత్తిన వెంటనే ఒక కపుల్ ఆఫ్ సెకండ్స్, ఒక 5 to 6 seconds వాళ్ళు వీడియో ట్యాప్ చేసి దాన్ని యూజ్ చేసుకొని ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని డీప్ ఫేక్ క్రియేట్ చేస్తూ ఉన్నారు, మార్ఫ్డ్ వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో అది నిజం చెప్పాలంటే చాలా కష్టం అడ్రస్ చేయటం. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, అలా జరిగిన వెంటనే మొట్టమొదటి విషయం, మీరు నెంబర్ని, ఏ నెంబర్ నుంచి అయితే కాల్ ఎత్తారో అనానమస్గా ఎత్తినా ఎక్కువసేపు కంటిన్యూ చేయకుండా ఇమీడియట్గా డిస్కనెక్ట్ చేయాలి. డిస్కనెక్ట్ చేసిన తర్వాత వాళ్ళతో ఫర్దర్ ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా వాళ్ళని బ్లాక్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. వాట్సాప్లో కానీ వాళ్ళు ఏ మీడియం ద్వారా కమ్యూనికేట్ చేశారో ఆ మీడియం నుంచి. జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు ఆల్టర్నేట్ మీడియం చూస్ చేసుకొని మళ్ళీ కాల్ చేస్తూ ఉన్నట్టయితే ఇమీడియట్గా అది మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కానీ ఇంకో కంప్లైంట్ ఇవ్వడం అనేది ఒక బెటర్ వే. ఎందుకంటే వాళ్ళు 99.9% కేసెస్లో ఇలాంటివి ఏవైతే వీడియో వాళ్ళు సర్క్యులేట్ చేస్తామని చెప్తారో వాళ్ళ వీడియో సర్క్యులేట్ చేయరు. చాలా కేసెస్లో ఈవెన్ పోలీస్ వారికి కూడా తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళు రికార్డ్ చేసిన వీడియోని సర్క్యులేట్ చేస్తామని భయపెడతారు. ఎందుకంటే ఇది ఇందాక మీకు చెప్పినట్టు ఆటో డైలర్ ద్వారా వెళ్తున్న కాల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒక రోజులో వెళ్ళే కాల్స్ని, వాళ్ళది మీ లాంగ్వేజ్ కాదు మొట్టమొదటి విషయం. సో వాళ్ళు ఎక్కడో నార్త్ సైడ్ నుంచో ఎక్కడి నుంచో కాల్స్ చేస్తూ ఉంటారు. ఇంకా కొన్నిసార్లు అయితే ఫిలిప్పీన్స్ నుంచో, వియట్నాం నుంచో, ఆఫ్ షోర్ నుంచి కూడా కాల్స్ చేయడం జరుగుతుంది. సో ఈ టైంలో వాళ్ళు జనరల్గా ఎవరు ఏంటి అని పాయింట్ చేసి ఆ వీడియోస్ అన్నింటిని గుర్తుపెట్టుకొని చేయడం అనేది చాలా కష్టం. మీరు ఒకసారి వాళ్ళతో డిస్కనెక్ట్ అయిపోతే వాళ్ళు ఇమీడియట్గా మీ మీద టైం వేస్ట్ చేసుకోకుండా వేరే వాళ్ళని వెతుక్కుంటూ ఉంటారు. బట్ ఎంత మీరు కంటిన్యూ చేస్తే కమ్యూనికేషన్, దాన్ని అంత ప్రొలాంగ్ చేసి దాని ద్వారా దానికి తగ్గట్టుగా మీరు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టుకున్నట్టు అవుతుంది. చెప్పండి. యా, వినోద్ గారు, అట్లాగే ఇప్పుడు మనకి వాట్సాప్లో చూస్తూ ఉంటాం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అని చెప్పని. అది నిజంగా అది అంత సేఫేనా అండి? అంటే వేరే వారు ఎవ్వరు కూడా యాక్సెస్ చేయలేరన్న ధీమాతో ఉండొచ్చు అంటారా? గుడ్ క్వశ్చన్ సార్. ఇదే బేసిక్గా వాట్సాప్లో ఉన్న ఎన్క్రిప్షన్ ఏదైతే ఉందో, మనం సైబర్ సెక్యూరిటీలో సిఐఏ అంటామండి, కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ అనేది ఒక ట్రయాడ్ అని పిలుస్తాం సైబర్ సెక్యూరిటీ. సో ఈ వాట్సాప్లో ఉన్న ఎన్క్రిప్షన్ ఏదైతే ఉందో ఇది పేర్డ్ ఎన్క్రిప్షన్ అంటారు. అంటే పబ్లిక్ ప్రైవేట్ కీస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో మాట్లాడుతున్నట్టయితే మీకు ఇది నాది పేరు అవుతే, సో మన ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ సేఫ్గా ఉంటుంది. కానీ దాంట్లో ఏ డేటా అయితే పంపించామో అది కాన్ఫిడెన్షియాలిటీ. ఆ డేటాని ఎన్క్రిప్ట్ చేయట్లే. కేవలం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నాకు మధ్య జరుగుతున్న ఒక సంభాషణని మూడో వ్యక్తి ఎవరైనా ఒకళ్ళు దానిలోకి ఎంటర్ అయి వినటం కుదరదు. ఎందుకంటే ఈ రెండింటికి పేరు అవుతేనే కమ్యూనికేషన్ నడుస్తాను. దాని అర్థం మీ డేటా సేఫ్, మీ డేటా కంప్లీట్గా కాన్ఫిడెన్షియల్, ఇది కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ డేటా కమ్యూనికేషన్ అని కాదు.
చాలా వాల్యుబుల్ ఇద్దరి ఇన్ఫర్మేషన్ సార్. హా, ఇద్దరి మధ్య ఉన్న ఇంటిగ్రిటీని మాత్రమే, అంటే వినోద్ పలానా ఎక్స్తో మాట్లాడుతున్నాడు, సో ఆ ఎక్స్ వినోద్ ఇద్దరికి మధ్యన ఒక పేరింగ్ జరుగుతాం, సో దాంట్లో కీస్ ఎక్స్చేంజ్ జరుగుతాయి ఇద్దరి మధ్యన. సో దట్ మధ్యలో ఎవరైనా మనం చాలాసార్లు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, వాట్సాప్ ఫొటోస్ పెట్టేసి వాళ్ళు మన చుట్టాలకి పక్కాలకి ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మనం డైర్ నెసెసిటీలో ఉన్నాం డబ్బులు పంపించమని అడుగుతా ఉన్నారు కదా. అవును. అది సిమ్స్ స్పూఫింగ్ చేసి కానీ ఇంకోటి చేసి కానీ వాట్సాప్ క్రియేట్ చేసుకుని వాళ్ళు రన్ చేద్దాం అనుకుంటే ఈ పేరిడ్ కమ్యూనికేషన్ వల్ల చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే మనం ఇది ఒక డేటా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ నా నెట్వర్క్లో వాడుతున్నాను, ఇంకెవరైనా ఇది స్నిఫింగ్ అంటారు, అంటే డేటా ప్యాకెట్స్ని స్నిఫ్ చేసి ఈ కమ్యూనికేషన్ విందాం అనుకుంటే వాళ్ళు వినలేరు. సో ఇది ఇంటిగ్రిటీ అండి. ఓకే అనిల్ గారు, ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రజలకి ఐటీ కంపెనీ లేదా ప్రైవేట్ రంగం నుంచి ఇవ్వవలసిన అవగాహన కానీ ట్రైనింగ్ కానీ ఏవి అండి? టెక్నాలజీని తెలివిగా వాడుకోవడం ఎట్లా? చాలా ఇంపార్టెంట్ విషయాలండి. ఎందుకంటే ఒక్కసారి క్రైమ్ జరిగిన తర్వాత, లేకపోతే మనం ఏమన్నా ఒక క్రైమ్లో విక్టిమ్ అయిన తర్వాత దాని నుంచి వెనక్కి రావటం అనేది ఇప్పుడున్న టెక్నాలజీలో చాలా చాలా కష్టమైంది. ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, హ్యాక్ అయిన వాళ్ళు, వాట్సాప్ హ్యాక్ అయిన వాళ్ళు, వాళ్ళకి తెలుసు ఒక మనీ పోగొట్టుకున్న వాళ్ళు ఎంత టైం వాళ్ళు స్పెండ్ చేస్తే వాళ్ళ మనీ ఇయర్స్ కూడా వెయిట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మనం తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎప్పుడైనా సరే మనకి ఏదైనా కొన్ని లింక్స్ వచ్చినప్పుడు లేదా ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం దానికి అట్రాక్ట్ అవటం కాకుండా స్టాప్, థింక్, యాక్ట్ అంటామండి. ఎనీథింగ్ టెక్నాలజీలో మనకి ఏది వచ్చినా కూడా స్టాప్, ఒక నిమిషం దాన్ని క్లిక్ చేయబోయే ముందో చూడబోయే ముందో ఒక్క నిమిషం ఆగండి, జస్ట్ థింక్. ఎందుకు మనకి ఇన్వెస్ట్మెంట్ లో ఇంత రిటర్న్స్ ఇస్తారు, ఇంత రిటర్న్స్ ఇచ్చే వాళ్ళు మనకే ఎందుకు పంపుతారు, ఎందుకు ఇది, దెన్ యాక్ట్. రియల్లీ ఇఫ్ యూ ఫీల్ వీళ్ళు నాకు తెలుసు, లేకపోతే పర్సనల్ గా మనం వెళ్ళాము బ్యాంక్ లాంటిదో లేకపోతే ఒక స్టూడియో లాంటిదో అయితే మీరు వెళ్ళి చూసింది అయితేనే నమ్మండి తప్ప ఎప్పుడు కూడా చేయకూడదు. అది ఫస్ట్ అండి. సెకండ్, అవగాహనలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే మనుషులు ఇక్కడ మనం సపోజ్ ఈ టీవీ డిబేటే జరుగుతుంది, అనిల్ లాగా కొన్ని వందల మందిని క్రియేట్ చేసుకోవచ్చు, విక్రమ్ గారి లాగా కొన్ని క్వశ్చన్స్ అడిగే ఒక వ్యక్తులను కూడా ఇప్పుడున్న టెక్నాలజీలో క్రియేట్ చేసుకోవచ్చు. సో దేన్ని కూడా మనం చూసి ఇది నిజం అని నమ్మటానికి కొంచెం ఆలోచించండి. యాక్చువల్ గా ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఫైట్ చేస్తున్న ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే డిస్ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ అంటామండి. అంటే ఏంటంటే ఫేక్ వీడియో క్రియేట్ చేసి ఇలా వాయిస్ క్రియేట్ చేసి మెసేజ్ ని స్ప్రెడ్ చేయటం, అన్ట్రస్ట్ అంటారు. సో మనం ఎప్పుడు కూడా ఏదైనా సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కనుక వస్తే దానికి ఎప్పుడు రియాక్ట్ అవ్వకండి. ఏదైతే అథెంటిక్ ఛానల్కి, ఈటీవీ లాంటి కమ్యూనికేషన్ ఛానల్కి వీళ్ళకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, వీటి నుంచి వచ్చిన వాటిని మాత్రమే మీరు నమ్మండి తప్ప దయచేసి ఇలా ఎప్పుడూ కాకూడదు. ఇది సెకండ్ పాయింట్ అండి. అంటే ఆడియో, వీడియో ఇప్పుడు క్లోనింగ్ జరుగుతుంది, డీప్ ఫేక్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం చూసుకోవాల్సిన సెకండ్ అండి. థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం చూసుకోవాల్సింది మేజర్గా ఏంటంటే, ఈ టెక్నాలజీ అనేది ఒక గన్ లాంటిది. దీన్ని అందరి చేతులకి ఈరోజు వచ్చేసింది. దాన్ని ఎలాగ వాడుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఖచ్చితంగా మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొన్ని బేసిక్ హైజీన్ టిప్స్ అనేది, అది ప్రైవేట్ కంపెనీస్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, యూజర్స్ కావచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి ప్రైవసీ సెట్టింగ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న హనీ ట్రాప్ కావచ్చు, లేకపోతే ఈ క్రైమ్స్ అన్నిటికీ మేజర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన ఓన్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వటం వల్ల. సో ఫస్ట్ మనం ప్రైవసీ సెట్టింగ్స్ ఎనేబుల్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మన ఓన్ నేమ్ కానీ, మన డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేకపోతే మన బ్యాంక్ డీటెయిల్స్ ఎప్పుడు కూడా ఒరిజినల్ డీటెయిల్స్ ఎక్కడే ఇవ్వకండి. అంటిల్ అన్లెస్ అది గవర్నమెంట్ ఏజెన్సీ అడుగుతుంటే తప్ప ఎక్కడా కూడా మన ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. మనం కూడా చాలా సింథటిక్ డేటానే ఇవ్వాలి. మన ఓన్ ఫోటోగ్రాఫ్స్ ఇవ్వకండి, జస్ట్ ఎమోజీస్ని వాడుకోండి. ఇలా ఇన్ఫర్మేషన్ ప్రైవసీ సెట్టింగ్స్ ఎనేబుల్ చేసుకోండి. ముఖ్యంగా రెండోది, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, టెలిగ్రామ్ వాడుకునేటప్పుడు మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ లేదా 2 స్టెప్ వెరిఫికేషన్ అనే ఒక సెక్యూరిటీ సెట్టింగ్ ఉంటుందండి. ఖచ్చితంగా దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. అదేవిధంగా సిమ్ కార్డు కనుక మన మొబైల్ ఫోన్ పోతే ఆటోమేటిక్గా ఆ సిమ్ కార్డు ఎవరి దగ్గర దొరుకుతుందో వాళ్ళు మన వాట్సాప్ అకౌంట్ని యాక్సెస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఖచ్చితంగా సిమ్ కార్డుకి అయితే పిన్ నెంబర్ని యాక్టివేట్ చేసుకోండి. సో మీ వాట్సాప్ అకౌంట్కి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోండి, ఈ సిమ్ కార్డు కూడా పిన్ నెంబర్ని ఎనేబుల్ చేసుకోండి. అప్పుడు ఈవెన్ దో మన సిమ్ కానీ మొబైల్ ఫోన్ లాస్ట్ అయినా కూడా అవతల వాళ్ళకి మన డేటా పోకుండా ఉంటుంది. ఇది థర్డ్ స్టెప్ అండి. మోస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనం చూసుకోవాల్సిందంటే, ఎప్పుడైనా మనం సైబర్ క్రైమ్ బారిన పడితే, ఫర్ ఎగ్జాంపుల్ హనీ ట్రాప్ లోనే పడ్డారు, ఓకే, లేదు మన వీడియో వస్తే అనుకోకుండా మనం ఎవరికో షేర్ చేసాము,
అది బ్రేకప్ అయింది, సో వాళ్ళు వీడియోస్ తో ఇలా చేస్తారు అంటే ఓకే. మన ముందు మళ్ళా అదే ఏఐని మీరు కూడా వాడుకోండి. రైట్ అండి. ఇదంతా ఏఐ జనరేట్ చేసిన వీడియో, రైట్. ఇది ఏది కూడా నా ఓన్ కాదు. సైకలాజికల్ గా మనల్ని ఎవరైతే డిస్రెస్పెక్ట్ చేస్తున్నారో రైట్ అండి. వాళ్ళు మీరు చాలా స్ట్రాంగ్ గా ఫైట్ చేయాల్సింది ఏంటంటే ఇట్స్ ఏఐ జనరేటెడ్ వీడియో, వాళ్ళు ఏఐ తోని ఈ టెక్నాలజీని వాడారు అని మీరు నమ్మించండి, మీరు కూడా బలంగా నమ్మండి. రైట్. సో ఏదైతే ఫ్రాడిస్టర్ ఒక టెక్నాలజీని వాడుతున్నారో అదే టూల్ మనం వాడితేనే ఇప్పుడున్న ఈ క్రైమ్స్ నుంచి అనిల్ బయటపడగలుగుతాం. గారు ఓకే. థ్యాంక్ యూ. రైట్, చర్చలో పాల్గొన్న ధన్యవాదాలండి సాయిశ్రీ గారు, అనిల్ గారు, వినోద్ గారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.